ఇంకా అసలు విషయానికి వెళ్తే నిన్న చాలా స్ట్రిక్ట్గా జడ్జి వార్నింగ్ ఇచ్చింది కవిత తరఫున న్యాయమూర్తికి. రీజన్ ఏంటంటే ఈమె సిబిఐ దగ్గర కూర్చున్నప్పుడు ఇట్టే ఉంటుంది, ఏం చెప్పట్లా, ఈడీ అడిగినా చెప్పట్లా, సిబిఐ అడిగినా చెప్పట్లా. వాళ్ళేమో విచారణ అని చెప్పి 5 రోజులు 10 రోజులు తీసుకుంటున్నారు, అడిగిన ప్రశ్నలు వేస్తానే ఉన్నారు. ఆమె ఏం చెప్పకుండా మీడియా రాగానే ఎగిరెగిరి పడుతుంది. కోర్టుకి వెళ్ళే టైంలో మీడియా వస్తుంది కదా, ఇది బీజేపీ కస్టడీ సిబిఐ కస్టడీ కాదు, బయట వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు వాళ్ళు ఏం మాట్లాడుతారో అదే క్వశ్చన్స్ వీళ్ళు వేస్తున్నారు. సరే మరి వాటికన్నా ఆన్సర్ చెప్పు, నేను ఎవడొద్దన్నాడు? క్వశ్చన్లు వేస్తున్నారని తెలిసింది అంటే నీకు అది ఆ ప్రశ్నలు నీకు అర్థమవుతున్నాయి, అవునా? మరి ఆయన సమాధానం చెప్పొచ్చు కదా, నువ్వు సమాధానం చెప్పట్లేదని వాళ్ళు అడిగిందే మళ్ళీ అడుగుతున్నారు. ఈసారైనా చెప్తావేమో అని. నువ్వేమో చెప్పి చావట్లా, వాళ్ళేమో అడుగుతున్నారు. మీడియా రాగానే ఎగిరి పడుతుంది. అసలు మామూలు కాదు, అసలు అభివాదం చేయడము, నవ్వులు అవన్నీ తెలుస్తున్నాయి. మీడియాని చూస్తే చాలు వెంటనే అసలు అంటే లేని ఉత్సాహం వస్తుంది ఈమెకి బయటికి జనాలను చూసేసరికి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. విచారణ టైంలో అయితే మాత్రం ఏం లేదు, సైలెంట్ అంటే సైలెంట్. అమ్మ తల్లి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నావు, ఎవరికి ఇచ్చావు, ఏం జరిగింది చెప్పు. నో, నాకేం తెలీదు. మీడియా రాగానేమో బీజేపీ వాళ్ళ కస్టడీ ఇది అంటే ఏదో మోడీను అమిత్ షా కలిసి ఈమె చేతులు పట్టుకొని కస్టడీలో కూర్చోబెట్టినట్టు చెప్తుంది. సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. జైల్లో అదేంటిది, నీకు జైలు శిక్ష ఉంటుంది 100%. నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతావు. కస్టడీకి తీసుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు అన్ని రోజులే ఉండు, కానీ మీడియాతో మాత్రం పిచ్చిగా మాట్లాడితే సరిగ్గా ఉండదని చెప్పి గట్టిగా జడ్జి వార్నింగ్ అయితే ఇచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఈమె విచారణ, ఈ రోజు కూడా హియరింగ్ ఉంది, ఇవాళ వచ్చినా కూడా అంతే. మీడియా కనిపిస్తే చాలా ఎగిరెగిరి పడుతుంది, మీడియా కనిపిస్తే ఎగిరెగిరి పడుతుంది. మీడియా ముందు అలా మాట్లాడడానికి సింపతి గెయిన్ చేయడానికి పొలిటికల్ మైలేజ్ జనాలకు వెళ్ళాలన్నమాట. అది అంటే బీజేపీ కస్టడీ అనగానే ఓకే, ఇది నన్ను అడిగితే నిన్న కేటీఆర్ వెళ్ళాడు కదా, మీడియా దగ్గర రాగానే ఈ డైలాగులు చెప్పు, నేను బయట దానికి బూస్టప్ మేము ఇచ్చుకుంటామని చెప్పేసి చెప్పుంటాడు. ఆవిడ రాగానే బీజేపీ కస్టడీ అనింది. ఆమె నిన్న పదం అనిందో లేదో అందరూ బీజేపీ కస్టడీ అంటే రాసేశారు. అంటే ఇది కావాలనే ఆమె చేతి ఒక డైలాగ్ వినిపించి దాన్ని థంబ్నెయిల్ గా వాడుకుందామని చెప్పేసి కేటీఆర్ ప్లాన్ అన్నమాట. ఇంకా లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నాడు. అండ్ ఇప్పటికీ పగ్గాలు వేరే వాళ్ళకి వెళ్తాయా లేదా అన్న సందేహంలో వీళ్ళు ఉంటే, సంవత్సరం నుంచి సిసోడియా ఉంటే, ఎప్పటి నుంచో సుకేష్ ఉంటే, అఫ్ కోర్స్ చిన్న ప్రాబ్లం వల్ల నిన్న శరత్ చంద్ర బ్యాక్ పెయిన్ అని చెప్పి బయటకు వచ్చాడు, తర్వాత సంగతి. ఇంతమంది అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈమె వచ్చి ఇది బీజేపీ కస్టడీ, బీజేపీయే తెచ్చిందా మరి వాళ్ళందరూ అనట్లేదు ఇది బీజేపీ కస్టడీ అని. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇది బీజేపీకి మోడీ కావాలని నన్ను అరెస్ట్ చేయించాడు, ఇది బీజేపీ కస్టడీ అయినట్ల. ఎప్పటి నుంచో ఉన్న సిసోడియా అనట్ల ఇది బీజేపీ కస్టడీ అని. కవిత ఒక్కతే ఎందుకు అంటుంది? ఆ డైలాగులన్నీ వీళ్ళు నూరిపోస్తున్నారు. ములాఖత్కి వెళ్ళినప్పుడల్లా మీడియా కనిపిస్తే 1-2 డైలాగులు గబగబ వాగేసాయి, దాన్ని మేము బాగా బూస్టప్ ఇచ్చుకుంటాం, ప్రజెంట్ మనకు బాగా మైలేజ్ వస్తుంది అని చెప్పారు. అంతేగాని అసలు లిక్కర్ ఆమె ఎందుకు అరెస్ట్ అయిందనే విషయమే పూర్తిగా మర్చిపోయింది కవిత. అసలు ఆమెకి ఇప్పటికీ తెలియదేమో, అవును నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అనే దీంట్లో ఉంది. ఆమె ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకేం ఆన్సర్స్ ఏం చెప్తుంది? సిబిఐకి సిఐడికి ఎంతమంది వస్తే మాత్రం ఏం ఉపయోగం? 3rd డిగ్రీ ప్రయోగించి మంచిగా అట్లా వేలాడదీస్తే నన్ను అడిగితే అప్పుడు చెప్తుందేమో నిజాలని. అలాగే ఉంది మరి అది లీగల్ కాదు కదా, అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు అని. ఓకే ఇప్పుడు అప్రూవల్ గా మారే అవకాశం ఉందా ఏమన్నా? కవిత అప్రూవల్ గా మారాలనే అనుకుంటున్నారు, ఎందుకంటే బయటికి రావాలంటే ఖచ్చితంగా అప్రూవల్ గా మారాలి. అప్రూవల్ గా మారితే ఇదేంటి మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నానుడితో మళ్ళీ లోక్సభ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటది. అప్రూవల్ మారితే మనం ఓడిపోతాం, అదొక సమస్య. అప్రూవల్ మారకపోతే అయినా మనం ఓడిపోతాం. ఎందుకు? నువ్వు లిక్కర్ స్కామ్ లో ఉన్నావని, నువ్వు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడని మా నాన్న, సంబంధం లేని కేసులు నా గురించి కూడా మాట్లాడుతూ ఆ కేసు అని డ్రగ్స్ అని సినీ తారలు అని చెప్పి నన్ను అందరినీ బ్యాడ్ చేసేసింది మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందరూ వీళ్ళే బ్యాడ్ అయ్యారు, ప్రభుత్వం కావాలని ఏం బ్యాడ్ చేయాల. సో ఎలా అయినా మనకు మైలేజ్ రావట్లా.
ఈ సందర్భంగా మనం ఎలక్షన్లో ఓడిపోకుండా ఉండాలి అంటే కనీసం 4-5 సీట్లు గెలవాలి అంటే కొంచెం కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే బెటరు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు.